బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఖాజానగర్లో ఉన్న మసీద్ వద్ద అభివృద్ది పనులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు ప్రారంభించారు. మజీద్ ఏ అల్ అమీన్ మసీదుకు చెందిన నూతనంగా నిర్మించిన అదనపు ఇంటి గదులను వారు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు టీడీపీలో సీట్ అనౌన్స్ చేయకముందే స్థానిక టీడీపీ మైనారిటీ నాయకులు బచ్చాభాయ్ తమ ఇంటికి వచ్చి మసీద్ అభివృద్ది కోసం విరాళాన్ని అడిగారన్నారు. అయితే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలను అందజేశారని తెలిపారు. నిర్మించిన గదుల ద్వారా వచ్చే బాడుగ నగదును మసీద్ మెయింటెనెన్స్ కు ఉపయోగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని తమ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఖాజానగర్లోని కుంగిన గూడపల్లి కాలువ కల్వర్టును ఆమె పరిశీలించారు. కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టాలని స్థానిక నాయకులకు, అధికారులకు ఆదేశించారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఈ ఖాజానగర్లోని మైనారిటీ సోదరి మనులకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా అది సరిపోదు. ఎందుకంటే వాళ్ళు నన్ను అంత మంచి మెజారిటీతో గెలిపించడానికి వాళ్ళందరూ కలిసి కట్టుగా పనిచేసి నాకు ఎంతో మెజారిటీ ఇచ్చారు. ఎంపీ గారికి కూడా అదే విధంగా చేశారు. కానీ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ఖాజానగర్ ప్రజలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, చైర్పర్సన్ సుప్రజాకి, బుచ్చి కౌన్సిలర్లకి, అందరికీ, ఆఫీసర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడికి వచ్చి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. బచ్చబాయ్ అన్న మా టికెట్ అనౌన్స్ చేశారో లేదో నాకు అప్పుడు తెలీదు. ఎలక్షన్స్ లో గెలుస్తామని తెలీదు, ఏ పార్టీ వస్తుందో తెలీదు. ఇవన్నీ ఏమీ లేనప్పుడు వచ్చి మసీదుని మేము నడుపుకోవాలంటే మాకు ఆర్థిక సహాయం కావాలి, ఏదైనా మీరు హెల్ప్ చేయండి అని అడగడం జరిగింది. ఆ రోజు ఎంపీ గారు ఆయన ఫౌండేషన్ నుంచి 10 లక్షలు చెక్ ఇచ్చారు. యాక్చువల్గా అది నాకు కూడా తెలియదు. తర్వాత నాకు టికెట్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినాక వచ్చి వీళ్ళందరూ చెప్పారు, అమ్మా సార్ ఇచ్చినారు, ఇక్కడ మేము అది చేస్తున్నాము అని చెప్పి. సో దానికి ముందుగా ఎంపీ గారికి ఖాజానగర్ లో ఇలా వాళ్ళకి మసీదుని కలకాలం నడుపుకోవడానికి 2 కోచింగ్లు కలిపి నెలకి 15,000 వస్తుందని చెప్పారు. అన్న ఆల్రెడీ కింద కట్టున్నారు. ప్లస్ ఇది కూడా తోడైతే ఆయనకి చాలా వెలుసుబాటు ఉంటుంది. ఇటువంటి కార్యక్రమానికి మేము కూడా భాగమైనందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనము బుచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకోబోతాము. అందుకనే ఇప్పుడు మొత్తం కౌన్సిలర్స్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ సమస్య లేకుండా ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో మేము ముందుకి అడుగులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా దానికి మీరందరూ కూడా సహకరించాలని, ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఆల్రెడీ కౌన్సిలర్స్ ఉన్న వాళ్ళు, కొత్తగా చేరిన వాళ్ళు మొత్తం అందరూ కలిసి కూడా బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధికి అడుగులు వేయాలని చెప్పి మనందరినీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ మంచి కార్యక్రమము ఈరోజు జరుపుకుంటున్నాము ఇక్కడ ఖాజానగర్లో. ఇంత పెద్ద కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎంపీ గారిని, అలాగే మన ఎమ్మెల్యే గారైన వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారిని, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా మంచి కార్యక్రమం, ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం, అది కూడా మన ఎంపీ గారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే గారి చేత, మేడం గారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ఏదో మనుషులు ఉన్నారు కొంతమంది, అంటే కొన్ని రోజులు సహాయం చేస్తారు, కానీ ఇది జీవితాంతం ఎప్పుడూ ఉండిపోయే సహాయం. ప్రతి ఒక్కరు ఏదో ప్రాబ్లం ఉంది, ఇప్పుడు సహాయం చేస్తారు, ఆ సహాయం అయిపోతుంది. కానీ ఇది ఎన్ని సంవత్సరాలైతే ఆ బిల్డింగ్ గట్టిగా ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా ఈ మస్జిద్ కి ఒక అమౌంట్ ప్రతి నెల 6,500 2 పోర్షన్స్ కట్టారు. ఆ 2 పోర్షన్స్ ఆ అమౌంట్ వచ్చేసి ఆ మస్జిద్ కి దానికోసం వాళ్ళు వాడుకోవచ్చు.
అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు మంచి పెద్ద మనసుతో చేసిన మా ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మేము అడిగింది కేవలం ఆ రోజు 5 లక్షలు మాత్రమే. సార్ ఒప్పుకున్నారు అప్పుడు 5 లక్షలు ఇస్తారని చెప్పేసి. కానీ మనం ఫస్ట్ టైం సార్ని కలవడానికి ఇంటికి వెళ్ళినప్పుడు సార్ ఒక్కసారిగానే 10 లక్షలు అయితే అమౌంట్ ఇచ్చేస్తానని మాట ఇచ్చారు. అలాగే ఆ మాట ప్రకారంగా ఇచ్చారు. అది ఎంతో ఉపయోగపడింది ఈరోజు.